హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ భారత్ భార్గవ్. ఈ వీడియో ఏమంటే నేను ఏరియాలో వినాయకుడు అయితే పెడుతున్నా. ఈ వినాయక చవితికి 2024ది. లాస్ట్ టైం కూడా పెట్టినా వినాయకుడు, కానీ లాస్ట్ టైం ఫస్ట్ టైం పెట్టినా. అందువల్ల కొద్దిగా బిజీగా ఉన్నా, అంటే నాకేం తెలీదు. అందువల్ల నేను చెప్పేస్తున్నా, నాకేం తెలీదు అప్పుడు. అందువల్ల ఏమేం చేయాలి అవన్నీ ఆలోచిస్తూ ఉన్నా. అందువల్ల బిజీగా ఉన్నాను కాబట్టి యూట్యూబ్ బ్లాగ్ అయితే తీయలేదు నేను. ఈసారైనా యూట్యూబ్లో బ్లాగ్ అయినా వేద్దాము అనేసి తీస్తున్నా. ఆల్రెడీ వినాయకుడు అయితే బుక్ చేసినాను. వినాయకుడు అయితే వాళ్ళు 35,000 చెప్పినారు. నేను 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 పోలేదు, మా ఫ్రెండ్సే పోయినారు. వాళ్ళే పోయేసి బుక్ వచ్చినారు, నేను పోనే లేదు. వాళ్ళైతే 35K నుంచి 25K వరకు తగ్గించి మాట్లాడినారు. మాకైతే వినాయకుడు అయితే ఒక అన్న స్పాన్సర్ ఇచ్చినారు. జస్టిన్ అన్న అనేసి ఒక అన్న ఉన్నాడు మా ఏరియాలో, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న. వాడిని బుక్ చేయించినారు వినాయకుడు అయితే ఆయన తీయిస్తున్నాడు. అందువల్ల మాకు కొద్దిగా తగ్గుతుంది వినాయకుడు బడ్జెట్ అనేది. ఈసారి అన్ని చందాకై అవి ఇవి పోయి మేము మనీ వేసుకొని చేస్తున్నాం. సారీ గైస్, నాకు గొంతు పోయింది. అందువల్ల నాకు బ్లాగ్లో మాట్లాడే వల్ల కూడా కాలేదు. ఎందుకంటే కాలేజీలో వాటర్ మారిపోయింది. ఇక్కడ ఇంట్లో వేరే వాటర్, కాలేజీలో వేరే వాటర్. అందువల్ల అది తాగి ఇది తాగి గొంతు పూసింది నాకైతే. అసలు నా వల్ల కాలేదు నిజంగా. ఎంత అయితే 2 డేస్గా కోల్డ్, కాఫ్, ఏం తినలేకపోయినా అంతే. అంత కష్టంగా ఉండేది నాకైతే. అందువల్ల 2 బాటిల్స్ ఎత్తుకొని పోతున్నా కాలేజీకి. ఒకటి వచ్చేసి నాకి, ఒకటి వచ్చేసి మా ఫ్రెండ్స్కి. ఎందుకంటే వాళ్ళు నేను కానీ వాటర్ బాటిల్ ఎత్తుకోమేనంటే నా వాటర్ మొత్తం తాగేస్తున్నారు. అందువల్ల మీకు ఒక బాటిల్ రా, ఈ బాటిల్ మీకే, ఎత్తుకోండి, మీరు వాటర్ పట్టుకొని తాగుతారు, ఏమైనా చేసుకోండి, వదిలేసిన. నేనైతే ఒక వాటర్ బాటిల్ మాత్రం పెట్టుకున్నా. నాకు కొద్దిగా నా జాగ్రత్తలో ఉండాలి కదా. అందువల్ల సరేసి చెమట, ఎండ భయంకరంగా ఉంది. అందువల్ల సారీ. సరేండి, వినాయకుడు అయితే బుక్ చేసినాము. ఇది కూడా అయిపోయింది. చందా కూడా ఒకసారి అయితే పోయి కలెక్ట్ చేసుకొచ్చేస్తున్నా. ఇంకా ఈ రోజు కూడా పోదాం అనుకున్నాను. ఈరోజు ఇండిపెండెన్స్ డే, August 15th. ఈరోజు ఇండిపెండెన్స్ డే, దానివల్ల అందరు ఇంట్లో ఉంటారు అనేసి అనుకొని మా ఫ్రెండ్స్ని కాల్ చేసిన. వాళ్ళు వస్తానన్నారు. వచ్చినాక వాళ్ళతో పాటు నేను పోవాలా. నేను వేరే మళ్ళా నేను ఫోటోగ్రాఫర్ని. అందువల్ల నాకు ఇంకా ఈ ఆగస్ట్ మంత్ అంటే ఈ ముహూర్తాలు ఉంటాయి కదా. అందువల్ల బిజీ అయిపోయినాను. ఈ 16th రేపటి నుంచి 24th వరకు నేను కొద్దిగా బిజీగా ఉంటాను. చిత్తూరులోనే ఉంటా కానీ బిజీ అయిపోతా. అందువల్ల దీనిపైన రాలేను. వినాయక చవితి గురించి అన్ని చూసుకోలేను. మా ఫ్రెండ్స్ చూసుకోవాలా. అది చెప్పేస్తాను. అది కూడా మా ఫ్రెండ్స్కి సరిలేరా, నువ్వు పోయేస్తా అన్నారు. మంచోలే కానీ నేను దానివల్ల సరే నేను చందా కలెక్ట్ చేశానా. ఆ చందా కలెక్ట్ చేసి నాకైతే ఒక షాక్ అయింది. ఎందుకంటే మేము అన్ని ఇంట్లోకి వెళ్ళినాము. అన్ని ఇంట్లో కొద్దిగా ఇచ్చారు అమౌంట్. ఒక 50, 100, 200, 300, 500 అంతే. ఈ బడ్జెట్లోనే వచ్చింది. కొన్ని ఇంట్లో మాత్రం ఇచ్చారు, నేను కాదన్ను, ఇచ్చినారు. కానీ నాకు ఒక ఆశ్చర్యం ఏమంటే ముస్లిం వాళ్ళు 1000 రూపీస్ ఇచ్చినారు. నాకు నిజంగా ఆశ్చర్యపోయిన. వాళ్ళు అంత ఇస్తారు అనుకోనే లేదు నేనైతే. నాకు ఏమంటే ఆ రోజు షాక్ అయిపోయినా నేనైతే, అంత ఇచ్చినారా అనేసి. అంటే కొన్ని రీల్స్ వస్తాయి కదా మనకి, హిందూ వాళ్ళకంటే ముస్లిం వాళ్ళే బాగా ఇస్తారు, బాగా చూసుకుంటారు అనేసి కొన్ని రీల్స్ ఉంటాయి. అందువల్ల ఆ రీల్స్ చూసి నేను సర్లే, మనుషులు నిజంగా రియల్ లైఫ్లో కూడా ఇలా ఉన్నారు అనేసి వాళ్ళు తీసినారు కంటెంట్, బాగుంటుంది సర్లే నన్ను వదిలేసిన. ఇప్పుడేం మ్యాటర్ అంటే నేను మార్నింగ్ పోయి వినాయకుడు చూసిన. ఆ వినాయకుడికి ఏమంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే దానికి చెమ్కీలు వేయకండి, పెయింట్ మాత్రం కొట్టండి అన్నారు. కానీ వాళ్ళకి అర్థం కాలే. ఏమంటే వాళ్ళు హిందీ వాళ్ళకి అట్లా చెప్తే అర్థం కాదు. నాకు వచ్చిన తోడ హిందీలో ఏమంటే చెమ్కి నెయ్యి దాల్నా బాయ్, పెయింట్ మీ దాల్నా అనేసి మాట అన్నాను. వాడికి ఏమర్థమైంది తెల్లా. ఓకే బాయ్ మే కర్దుంగి అన్నాడు. సరేలేను. లాస్ట్లో వినాయకుడు ఫినిషింగ్ ఎలా వస్తుందో అన్నది భయంగా ఉంది మాకైతే. ఇప్పుడైతే పోయేసి చందా కలెక్ట్ చేసుకుని రావాలా. ఆల్రెడీ 2 times పోయి వచ్చిన. నేను మా తమ్ముడు, మళ్ళా పక్కన గురువు అనేసి ఒకన్నాడు, వాడు, ముగ్గురు మాత్రమే పోయి వచ్చినాము. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంకోటి కూడా వస్తున్నాడు. ఇండిపెండెన్స్ డే కదా, అందరు ఉంటారనేసి ఆల్రెడీ చాలా మంది వాళ్ళ ఇంటికి వెళ్తే అందరి ఇంటికి వెళ్ళిపోయినా. దాదాపు మా ఏరియాలో ఉండే వాళ్ళ అందరి ఇంటికి వెళ్ళిపోయినా.
అందరూ నేను మళ్ళీ ఇస్తాను లేదంటే నేను అదే చెప్పిన, మీరు రాసేయండి, నాకు ఒక ఐడియా వస్తుంది ఎంత వస్తుంది, దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాము. ఈ బ్యాండ్ సెట్, లైట్స్, టెంట్ అవన్నీ నేను ప్లాన్ చేసుకుంటాము అనేసి అన్నా. సర్లే రాసుకో అనేసి కొన్ని అమౌంట్స్ చెప్పినారు. కొన్ని ఇంట్లో అయితే నేను ఇచ్చినప్పుడే రాసుకుంటాను అనేసి అన్నారు. సర్లే అది మీ ఇష్టము వదిలేసిన. కొంతమంది అంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదా ఎంత వస్తుంది, దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకోవచ్చు అనేసి అనుకున్నా. అయిపోయింది. ఇంకా నేనైతే ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే తీసేసిన, అంతే కొన్నిసార్లు ఫన్నీస్గా జరిగితే ఆ వీడియోస్ అన్ని తీసిన, అవన్నీ మళ్ళీ ప్లే చేస్తాను. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడు కంటిన్యూ చేస్తాను. వినాయకుడు అయితే చూసేసినాము. ఇదే మా వినాయకుడు, 11 feet వినాయకుడు. ఇక్కడికే వస్తుంది, ఇంకా అంత హైట్ ఉంది. చమ్మట్లు అయితే భయంకరంగా కాడుతుంది. చూపిస్తా, స్పాన్సర్ ఇచ్చారు అందువల్ల. జస్ట్ నల్ల బుక్ చేయించాడు వినాయకుడు. ఇంకా పోను కంటిన్యూ చేస్తా. వినాయకుడు అయితే అన్నీ అదే వినాయకుడి మోడల్స్ అన్నీ. వినాయకుడు అయితే బుక్ చేసాం ఇప్పుడు. బుజ్జి గణేష క్లీన్ చేయి బాగా క్లీన్ చేయి. రాడలే వదిలే. లక్ష్మీ కంటిగా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మని వినాయక చవితి అని రాసి ఆడ షాప్ దగ్గర పెడదాం, చందాకి ఎవరో ఒకరు వేస్తారని అంటే వినాయకుడు బొమ్మ చూడండి. వినాయకుడే పాపంగా చూసారట్టున్నాడు. ఇలా చూసన్నా వేస్తారేమో. ఈ మెంటల్ నాయలు వచ్చినాడు, మెంటల్ నాయలు నిజంగానే. పండ్లు చూడరా అంటే వీడియో ఎడిట్ చేసి సస్తానాడు. అంటే వీళ్ళంతా పెట్టుకునేట్టుదా వినాయక చవితి చేయబోతాను, అంతే కదరా. చూడు చూడు అన్న నువ్వు స్టైల్ అటు చూపిస్తున్నారు చూడు. ఇప్పుడు చాకి తినాలా. వీడియో కొనిచ్చింది గురు. వాళ్ళు వచ్చే వరకు సరే అనేసి చాకి తిన్నాను. చూడండి వాడి దగ్గర ఎంత ఉంటే అంత తెచ్చిస్తాను అడుగు. అవన్నీ కూడా ఎంతో దానికి యూజ్ అవుతుంది అనేసి అంతే. ఏం లేదు, తీసుకుంటా. చాకి ప్యాకెట్లు తీసుకున్నాం. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసినాము. క్లీన్ చేస్తున్నాము. ఈసారి లాస్ట్ టైం ఇక్కడ పెట్టినాం పైన, మేము ఈ ప్లేస్లో పెట్టాం పైన. ఈసారి రోడ్లో పెడుతున్నాం, అందులో క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ దాకా ఎత్తాల మట్టి, ఇంత మట్టి ఎత్తాల. ఇక్కడ నుండి అలా తిరిగి వచ్చేసి మళ్ళీ ఆ పక్క రోడ్లో కొయ్యనట్టాల. చేయి చూడండి ఎట్ అయిపోయిందో, ఇంతమైన దెబ్బలు అంత తగిలేసింది. మా తమ్ముడు వర్క్ చేస్తున్నాడు. పిరుపు అలసిపోయినాం అంత విన్నా. అబ్బా చూసాక ఇంత దానిలో ఉన్నామట్టు అనిపిస్తుంది, కానీ అట్టుండేది అలా ఉండింది ప్లేస్. ఇలా సదరంగా చేసినాం.
ఎంత ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు దాకా టౌన్ వెళ్ళా, ఫస్ట్ టైం ఎర్రగా ఉంది నా చేయి చూస్తా అంటే. వచ్చేసి క్లీనింగ్ ఇదంతా క్లీన్ చేసేసి ఈడ ఒక కొయ్య వస్తుంది, ఇంకో ఆ కొయ్య ఉండే చోట ఇంకో కొయ్య వస్తుంది, మళ్ళీ రోడ్ సైడ్ ఒకటి, ఈ పక్క ఆ పక్క మళ్ళీ క్లీన్ చేస్తున్నాం. పాపం మా తమ్ముడు రే పవన్ చమ్మట్లు రెట్ట కారుతాను. లాస్ట్ టైం మేమే ఈ మట్టి ఇంత హైట్కి ఇప్పించినాం. ఇది లాస్ట్ టైం ఈడ పెట్టినాం పైన, ఈసారి రోడ్లో పెడదామని ఇక్కడ ఉండే మట్టి క్లియర్ చేస్తున్నాం. అంటే రోడ్కి ఆ పక్క బస్సుకి లేదన్నా దారి ఉంటుందని వదిలేస్తున్నాం. ఇప్పుడైతే కోయలని లాస్ట్ ఇయర్ది ఉన్నింది కొయ్యలు, ఆ కొయ్యలన్నీ ఎత్తుకున్నాము, అవన్నీ చూస్తూ ఉన్నాము. అప్పుడు మాది మట్టలు కూడా ఉండింది ముందే కొన్ని పెట్టేసినాం. అది చూస్తే మీరే చూడండి, అట్టే మీద పని వేసేసిన దానికి ఇవన్నీ బాగుంది, అది బాగున్నాయి, అవన్నీ వేస్ట్. ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తాను, పురుగులు చూడండి ఎట్లుందో, ఇన్ని పురుగులు వచ్చేసింది, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తమే ఇవన్నీ వేస్ట్. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ కొనాలా, ఫస్ట్ నుంచి అన్నీ కొనాలా. అబ్బా అటు పట్టుకో దీన్ని పట్టుకోరా పో, అటే లాక్కొని పోయి అబ్బకేసి. బాబా ఇంత వేస్ట్ అయిపోతుంది, అసలు అనుకునేలేదు. వానకి తడిచి బాగా మెత్తగా అయిపోయినాయి. దీన్ని ఎండై వద్దులే పారే తెచ్చుకుందాం, మా అందరు బడ్జెట్ కూడా లేదు. ఇట్ట అయిపోతే ఎట్ట, అయ్యో ఏయ్ చూడు మ్యా ఎత్తే ఏదో ఒకటి వస్తుంది బయటికి. అబ్బా అట్టే ఎండి చూడండి, అలా లాస్ట్ ఎండేస్తే అన్నీ ఎత్తి పెట్టున్నాం, అవన్నీ ఎండ పెడతాను యూస్ అని అవుతుంది అనేసి. నాశనం అయిపోయింది. ఇప్పుడు సైడ్కి ఒక్క సైడ్కి కూడా రాలేదు, అన్నీ ఉన్నాయి కదా, ఒక్క సైడ్కి కూడా సరిపోదు. కానీ చూడాలి మళ్ళీ ఇద్దర ఎత్తుకొని ఆడ ఎండబెట్టు. చూడండి ఇన్ని వేస్ట్ మొత్తమే వేస్ట్. వా పైన ఉండేవి బాగున్నాయి, కింద ఉండేవి బాగున్నాయి, మధ్యలో ఉండేవే పూసినాయి అన్నీ. దరా ఈ పక్క పెట్టు, ఈ పక్క పెట్టు, ఈ పక్క సైడ్ దానికి. ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంది పట్టు. పురుగులు, పాములు, జర్రీలు, యాలిన్ అనిమల్స్ అన్నీ మన ఇంట్లోనే ఉందిరా. అవి కొయ్యలు లాస్ట్ టైం సేల్స్గా తీసుకొచ్చేసినాం, ఆడు కొన్ని సపరేట్ చేసినాం అన్నీ కదా, అన్నీ చూడాలా. పైన ఉండేవి బాగున్నాయి, కింద ఉండేవి బాగున్నాయి రా, మధ్యలో ఉండేవి పోయినాయి. ఫ్రెండ్స్కి ఒక్కరు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తితే కదా, మేము ఇద్దరే చేస్తున్నాం అన్ని పనులు. కష్టం, ఎండ, ఈ ఎండలో పని చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు పోయి జీడిలో పోయి తీసుకున్నాను మట్లు. చూడండి కానీ ఇంకా ఓపెన్ చేసి ఇంకేమేమి వస్తాయో. దాంతో వాళ్ళు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు మోపులు తెచ్చేకి. ఇక్కడ కూడా ఒక మోపులు రెడీ, మన ఆర్ఎక్స్. ఇప్పుడు దీంతో ముందర ఒక మోపు, వెనకాల 2 మోపులు, పైన ఏసెక్కి చూడండి. అంటే ఈ బండ్లో ఇప్పుడు చిత్తూరుకి ఎత్తుకొని పోతున్నాం జీడీలండ్ నుంచి, దాదాపు 9 కిలోమీటర్లు.
బా హైలైట్గా ఉంది. ఇప్పుడు నేను ఎత్తపోయేది బండిని. ఇప్పుడు ఏం నువ్వు వస్తాను చూస్తాను తచ్చుకుంటా అంటే. లొకేషన్ అయితే బ్యాడ్లో ఉంది, అన్నీ చేసినాము. ఇప్పుడు మొత్తం ఈ బండిలో ఉండే మోపులు అన్నీ కలిపి 300 రూపాయలు అయింది. ఇప్పుడు ఈ బండి నేను తోలుకుంటా పోవాలి. బండే కనపల్ల మోపులు. ఏదో మా ఫ్రెండ్స్ ఆడిపోయినారు. ఆడ ఇంకో మోపులు ఉందంటే ఆడిపోయినారు. ఈడ స్టాక్ అయిపోయిందంట, అందువల్ల. ఓకే, ఇంకా 9 కిలోమీటర్లు ఇట్టే పోవాలా. 9 కిలోమీటర్లు ఇప్పుడు దీంతో డ్రైవ్ చేసుకుంటూ పోవాలా. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. చూడండి సన్సెట్. వావ్. ఇప్పుడు ఈ బండిలో ఇప్పుడు నేను వేసుకొని పోవాలా. చూద్దాం రండి, డ్రైవ్ చేద్దాం. అబ్బా, ఇప్పుడు నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తోలాలి. నేను కూర్చున్నా అంతే, నాకు ఉంది జాగా. బా, ఈ పక్క ఇంకో కారు వచ్చినా మనకి ఇబ్బంది అయిపోతుంది. అయితే వేరే ఉంది కదా, సరిగ్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చిత్తూరుకి వెళ్ళాలా. అబ్బా, అవస్థ పడాలి. టమాటో చూడండి కడుతుంది. లొకేషన్ సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చేసింది. ఇప్పుడు ఈ బండిని స్టార్ట్ చేసి డ్రైవ్ చేద్దాం. రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు, డ్రైవ్ చేయబోతా. నేను ఇది చూసానంటే ఎట్ట పెట్టుకున్నాను, సరిగ్గా ఉంది. మోటో వ్లాగింగ్ సెటప్లో ఉందనుకుంటా నాకు తెలిసి. మా వాళ్ళు ఇక్కడ పోయినారు కాబట్టి ఉన్నారు, మా వాళ్ళు చూస్తున్నారు. ఈ రికార్డ్ అవుతుందో లేదో కూడా తెల్ల. నేను షర్ట్ పెట్టుకున్నాను. ఎట్టుంది కీసా, సరిగ్గా ఉంది కదా. చిక్ 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 భలే ఉంది కదా. ఇలా ఆడుకుంటా ఉంటే అప్పుడప్పుడు. త్వరలో సూపర్ బైక్ కొందాంలేండి, మోటార్ బ్లాగింగ్ చేయొచ్చు సరిగ్గా దీనికన్నా. మా వాళ్ళైతే వస్తున్నారు, అరుచుకుంటూ వస్తున్నారు. ఏం చేయబోతారో తెల్ల. అయ్యో దేవుడా. రేషా వీడియో తీరా, మోటో బ్లాగింగ్ చేస్తానన్నా. ఎట్టింది మోటో బ్లాగింగ్ సెటప్? అయ్యో ఎంతదా? 2 మోపులే. ఆడ తక్కువ, ఇంకా ఎక్కువ. ఒక్కొక్కటా ఉండు, ఓ వీడియో తీ. షా మోటో బ్లాగింగ్ చేయాలరా. ఏ నీ మెంటల్ ఉండరా రే, వాడు వెళ్ళిపోయి రే, వాడు వెళ్ళిపోయినా పోదా ముందు. అట్ట కూర్చోండి, చూడండి. పోవాలా గమ్మని పోదామా. హ్యాండిల్ కూడా తిరగలే. అయ్యో భయంకరంగా ఉంది. అయ్యో ఇక్కడ నుంచి బా ఆఫ్ రోడింగ్ చేయాల్సిందినా రోడ్డు. మోపుండే కొద్దికి హ్యాండిల్ ఒక పక్క తిప్పితే ఇంకో పక్క తిరుగుతుంది. వినాయక చవితికి ఇంత కష్టపడతాను. లాస్ట్ టైం కూడా ఇచ్చే సేమ్ యాజ్ ఇలానే పోయినాం. వేరే లెవెల్గా ఉండింది అయితే నిజంగా. ఇప్పుడు కూడా ఫన్గా ఉంది, కానీ మీకు రికార్డ్ చేయలేకపోతాను నేను. ఇంకోటి ఉంటే రికార్డ్ చేసినట్టు, ఇంకోటి ఎవరు లేదే. సర్లేండి రండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. హార్న్ సరిగ్గా ఉంది కదా. అందరు వెరైటీగా చూస్తున్నారు, రోడ్ అంతా మనమే నిండిపోయినాము. వీడియో రికార్డ్ అవుతుంది. మోటో బ్లాగింగ్ సెటప్ చేయాలా. ఫోన్ చేతిలో లేదులే, డ్రెస్ కతికిచ్చేసిన. నేను డ్రెస్ కతికిచ్చేసిన ఫోన్ని.
పౌచ్ లోపల వేసి అట్ట ఆపేనావు రే. ఏ ఆపకు చూడు, తగులుతాంది. లెఫ్ట్ సైడ్ తగులుతాను చూడు, చెట్లకి తగులు. కారు అద్దా నా ఇరిగిపోతుంది. ఓకే డన్. రైట్ పదా. ఈడంతా పర్వాలే, గొంతులు ఎక్కువ, అదే అక్కడ దాచుకునే వాళ్ళ పట్టుకొని మోపునే. ఆ పక్క ఈ పక్క చూసుకుంటా పోవాలా. అయ్యో రామచంద్ర, మీకు నాకు గ్యాప్ కొద్దిగా ఉంది. ఆ కుక్క చూడు పరిగెత్తాందంటే. ఎవరు రా వీళ్ళు, యాని చదివినారా బండ్లలో మోపులు వేసుకొని పోతున్నాడు. ఇప్పుడు ఆపోజిట్ లో కార్ వస్తే ఏం పరిస్థితి? ఇలాంటి బండ్లే బెస్ట్ అన్నిటికీ. ఇంకా ఇలాంటిదంతా సూపర్ బైక్ వేసుకుని రావవుతుందా? అదే చాలు, దానికే 150కి ఆడ పోలేము కూడా. ఇప్పటికే మనం ఒక కనీసం అంటే 50 కిలోమీటర్ తిరిగేసినామా, 50 కన్నా పైన. ₹100కి 50 కిలోమీటర్ ఎక్కువ తిరిగేసినాం. అర్థం కదా? నాకు ఈజీగా ఉంది, ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది ఇది మనకి. సైక్లోన్ ఉన్నారు కదరా, ఏం ఎండ తెల్లారి నుంచి వాంచుతా ఉంది. తెల్లారి నుంచి ఎండ వాంచుతా ఉంది. వాంచుకొని పోతున్నాడు బాయన. సరిగ్గా తోలుతాడు బండి. లొకేషన్ చూడండి ఎట్టుందో, సరిగ్గా ఉంది వ్యూ మాత్రం. ఇలా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి బాగుంటుంది. చూడు ఎట్ట పోతాడు, పక్కన పోతాడు. అలా ఇచ్చుకుంటే కూడా పోలీసులు పడేస్తున్నారు. భలే ఉంది ఆ బండికి, ఆ మోపుడు. అందరు ఎడ్జుకే వెళ్తారు, ఎందుకో నేను కింద పడాలి. ఏందో ఏమి రాలేదు. బయట పడేసి నేను ఇప్పుడు ఆపోజిట్ లో పోతా అంటే ఎదురుగా గాలి వస్తాను వల్ల స్లో అయిపోతాను, బండి పోనంట స్పీడ్గా. చూడండి అంటే విండిని ఆపేస్తుంది, అందువల్ల ఫోనే కాలేదు ముందరికి. స్పీడ్గా పోతే అంటే కష్టంగా ఉంది తోలేకి. కానీ వినాయకుడి కోసం జస్ట్ చేయాలి. ఇప్పుడైతే మట్లు అయితే తెచ్చేసినాను. ఇదే మట్లు తెచ్చేసిన, కష్టపడి తెచ్చిన. అయ్యో అవస్థపడినా, మీరే చూస్తుంటారు వీడియోలో ఎంత అవస్థపడినానో. నాకంటే మా ఫ్రెండ్స్ ఎక్కువ అవస్థపడినారు. నేనన్నా బండ్లో ముందర వెనకాల టై చేసుకొని వచ్చేసిన, వాళ్ళు ఆ బండ్లో ఎత్తుకొచ్చినారు. కష్టపడినారు చాలా నిజంగా. ఇప్పుడు ఇవంతా అయిపోయింది సరే అనేసి మనీ టాలీ చేద్దాం అనుకున్నా. మనీ టాలీ చేస్తా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది వచ్చేది. అంటే నేను క్రెడిట్స్ డెబిట్స్ రెండు
ఈ ఫోన్లో నోట్ చేస్తానా. అందువల్ల చూస్తా అంటే వచ్చేసి బాగుంది. అంటే వచ్చేది ఒక డబ్బులు అంటే పోయేది ఒక డబ్బులు, కానీ మాకు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. అది ఎట్లా వస్తుందో తెలియదు. నేను డెబిట్స్ రాసేది తక్కువ రాసినా ఏం అర్థం కాలే. ఇప్పుడు చూడాలా పోయి, అది దానివల్ల 1000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. ఆ 1000 రూపాయలు ఏమో చూడాలి, 1000 రూపీస్ చూస్తాం. అది కూడా క్యారీ చేస్తా ఉన్నా. ఇప్పుడుగా నేను క్యాల్కులేట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇది మాకు మొత్తం ఇప్పుడు దాకా కలెక్ట్ అయిన అమౌంట్. డే 1 కలెక్షన్, డే 2, డే 3 అవన్నీ ఓకేనా. ఇప్పుడు లాస్ట్ మాకు ఫైనల్ అమౌంట్ వచ్చేసి 21,677. ఇప్పుడు ఇది క్యాల్కులేట్ చేస్తాం. 21,677 మైనస్ మాకు ఇప్పుడు దాకా మొత్తం ఖర్చు అయిన అమౌంట్ వచ్చేసి ఇది మాకు డెబిట్ అయింది అమౌంట్ ఓకేనా. డెబిట్స్, ఈ డెబిట్స్ మొత్తం చూస్తే ఫైనల్ అమౌంట్ వచ్చేసి 13,088. ఇక్కడ చేస్తాం చూడండి, మైనస్ 13,088 ఎంత వచ్చింది? 8,589 వచ్చింది ఓకేనా. ఇక్కడ ఇంత అమౌంట్ ఉంది, కానీ క్యాష్గా వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఎంత ఉంది క్యాష్గా? 9,589 ఉంది. అట్టా అది మాకు ఆలోచన. అది కూడా కాల్ చేసి చూపించేస్తా చూడండి. Plus 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 100. Plus 100, 2, 3, 4, 5, 6, 600. 600 plus 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 20, 240. 240 plus 240. 8, no sorry. 40 plus 8, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 9, 8, plus 8 plus 9, తెలుస్తుందా ఎంత? ఇప్పుడు మా చేతిలో ఉండే అమౌంట్, కానీ మా దగ్గర ఉండే అమౌంట్ కౌంట్ చేస్తే అది తక్కువ ఉంది. ఇది 8,589 మాకు రావాల్సిన అమౌంట్ అనేసి దాంతో చూపిస్తుంది. ఇది ఇప్పుడు చేతిలో ఏమో ఇంకా ఎక్కువ ఉంది. అలా ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకా దానికో చూసుకొని చూడాలా, ఇంకా దాంతో లేదంటే ఎక్స్ట్రా ఈరోజు ఏమైనా వచ్చిందా అట్టా కూడా ఏమంతల్లా. నాకు అన్నీ ఎంటర్ చేసిన, కానీ ఏమంతల్లా. చూద్దాం, చూసి మీకు ఫైనల్ రిజల్ట్ మళ్ళీ ఇస్తా. చెప్పినాను కదా, నేను తక్కువగా లెక్క ఏం రాలేదు, అన్ని కరెక్ట్గా రాసిన. కానీ ఏం విషయం అంటే, ఇప్పుడు మా అమ్మ అడిగితే మా అమ్మ 1000 రూపీస్ ఎట్టు వచ్చింది మా, ఏం అర్థమే కాలేదంటే నేను ఇలా తెచ్చిపెట్టాను అనేది. ఇలా చేస్తే నాకు ఎట్టా తెలుస్తుంది చెప్పమా అంటే, ఇంకా అయిపోయింది, ఇంకా పైన నేను చెప్తాను నేను చేసిన. ఇప్పుడు ఆ 1000 రూపీస్ ఎవరో ఇచ్చినారంట, అది తెచ్చి ఇచ్చింది. అందువల్ల మనకు ట్యాలీ కాల, లేదంటే ట్యాలీ అయిపోయింది. ఇలానే టెన్షన్స్ ప్రతిసారి ఏదో జరుగుతుంది. వస్తా కొత్త నేనైతే నిజంగా ఇవన్నీ మెయింటైన్ చేయాలి, చాలా కష్టం. నెక్స్ట్ టైం అన్నా వాళ్ళకి సబ్మిట్ చేస్తాను. వాళ్ళకి కాదు, మనకు అసలే మ్యాథ్స్ వీక్. ఇప్పుడు ఎట్లా చేస్తానని నాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగా. చూపిస్తాను అందువల్ల సౌండ్ డిస్టర్బెన్స్ మీకు. నాకైతే టయర్డ్ అయిపోయినా. ఈరోజు అయితే లీవ్ ఇచ్చినారు కాబట్టి బతికిపోయినా. మట్లు అన్న తెచ్చి కంప్లీట్ చేసినది ఒక పని. ఎందుకు అసలు సైకిల్ అనంట. ఇప్పుడు దాకా ఒక చుక్క వాన పడలా మా చిత్తుల్లో. ఎంత లీవ్ ఇచ్చినారు, సరే మనకు ఏదో ఉపయోగపడింది. అందువల్ల మనము ఉండాలి. అసలే వాళ్ళు కాలేజీలో వాళ్ళు లీవ్ ఇచ్చేదే ఎక్కువ. ఆ లీవ్ ఏదో ఇచ్చినారు, అదే చాలు, ఏమవుతున్నాయి. ఇప్పుడు కానీ నేను మళ్ళీ లాస్ట్ మంతే 10 days దాకా లీవ్ వేసిన. అంటే షూట్కి పోయి ఫోటోస్ తీసేదానికే దానికే 10 days లీవ్ వేసిన. ఇప్పుడు మళ్ళీ 7 days 8 days వేసినానంటే ఇంకా అయిపోయినట్టే. వినాయక చవితి 5 days ఖచ్చితంగా వేస్తాను లీవ్. దానికి ముందు ఒక 2 days అంతే, దాని ఫైన్ అంతా వేయండి నేను అంతే. వాళ్ళ అటెండెన్స్ పర్సెంటేజ్ లేకుండా మళ్ళీ దానికి ఫైన్ కట్టి అందుకు ఉంటే చాలు మనీ మొత్తం పోయి సేఫ్గా పెట్టేసి ఇంకా పోయి తినేసి పనుకొనేస్తాను. నా వల్ల అయితే కాలేదు, శుద్ధంగా టయర్డ్ అయిపోయినా. ఏం చేస్తాను చూస్తాను మీరే. ఇప్పుడైతే గుంత అయితే తోవేసినాం. 2 అడుగులు గుంత చాలు. అంత గుంత ఆడగొట్టాల. ఇప్పుడు ఇంత పెద్ద గుంతకి ఇది బ్లాగ్ వేస్తాను లేక. రే అది నీట్గా పెట్టాలరా, అంత పెద్ద అది వద్దురా, అయితేరా వేరే పోయినారా, ఎత్తరా పైకి ఎత్తరా అంతే. నువ్వు నవ్వేదే ఎలకలు నవ్వినట్టుందిలే. ఏరియా సూపర్గా ఉంటుంది, రాత్రులలో సరిగ్గా ఉంటుంది, హ్యాపీగా ఖాళీగా. ఇప్పుడు ఈ ప్లేస్లోనే వచ్చేది వినాయకుడు అయితే. గొంతు అయితే ఇక్కడ తిరుగున్నాం.
చాలా. ఇంకా రేపు మార్నింగ్ 5కి పూజ. రేపటి కోసం దాచిపెట్టినామంటే ఇంకా రేపు ఈ రాయి ఎత్తినామంటే కింద గుంత అటుంటుంది. మళ్ళా రేపటి కోసం రేపు మార్నింగ్ 5కి స్టార్ట్. అది వద్దురా, వదిలేరా, అదే చాలు వదిలే. అట్ట తడిచిపోతుందేమో, వాన పడేటుందా, దీని లోపల నుంచి దూరం నీళ్ళు వెళ్ళిపోతుంది. ఇంకా దీని లోపల నుంచి పెట్టరా, అది సర్లే వదిలే. చేయి చూడండి ఎలా ఉందో. నువ్వు నాకు ఫోటో దెబ్బలతో ఎంత తగులుతాను. ఇంకా వాన పడుతుందా. నా ఫోటో మాత్రం సెండ్ చేయకుండా నన్ను సతాయిస్తున్నాడు. నేను అంతే, నేను ఫోటోగ్రాఫర్ని, అట్లా సతాయిస్తా. పేమెంట్ ఇచ్చే వరకు సతాయాలా, పేమెంట్ ఇచ్చే వరకు సతాయించాలా, పేమెంట్. వాన పడేటుంది, ఇంకా చూడాలి ఏం జరుగుతుందో. వాన పడకుండా ఉంటే అదే చాలు. వాన పడితే మన నీళ్ళంతా లోపలికి వెళ్ళిపోతుంది, అందువల్ల ఇది కష్టంగా ఉంటుంది. బిగ్ బాస్ పక్కకు. సరే రేపు మార్నింగ్ 5 అంతా వచ్చాయి. బాయ్. ఫోన్ నీ దగ్గర ఉంది కదా, సెండ్ చేస్తా. పేమెంట్ చేస్తే 500. సర్లే బాయ్.